ఎందుకంటే నన్ను మరి నాకు జన్మనిచ్చిన మా నాన్నగారి ఒక ప్రతిరూపాన్ని మీలో చూసుకుంటూ నాలో మీరు చూసుకుంటూ మరి యుగ పురుషుడు అలాగే నటనకే నటరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నాకు తండ్రి కాదు నా దైవం నా మెంటర్ అన్ని అయిన రామారావు గారికి ఈ సందర్భంగా నా ఘననివాళులు అర్పించుకుంటూ మరోసారి ఈరోజు ఈ ఆసుపత్రి ఇంత స్థాయి రావడానికి ఈ స్థాయికి రావడానికి కారణభూతులని వాళ్ళ అందుకే నేను ఎందుకంటే చేసుకొచ్చింది నేను వచ్చింది పద్మభూషణ్ అని చెప్పుకోవడానికి అది నేను ఒకటే అంటాను బిరుదులకి ఇటువంటి వాటికి నేను అలంకారమేమో కానీ అవి నాకు ఎప్పుడు అలంకారం కాదంటాను. సో ఇవాళ ఇందులో భాగస్వాములు అందరూ మీరందరూ కూడా డాక్టర్ల నుంచి ఆసుపత్రులు పనిచేసే సిబ్బంది నాన్ మెడికల్ పారామెడికల్ అలాగే నర్సింగ్ స్టాఫ్ ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా నేను ఇది నటనకి ఇచ్చారు కానీ నేను ఇది నటనకి ఇచ్చినట్టుగా భావించను. వాళ్ళు ఏదో పొరపాటు నటనకి చుట్టారు. ఇది పద్మభూషణ్ ఇవన్నీ ఇచ్చేది నటనల కంటే కూడా ఎక్కువ సాంఘిక సేవలకి. సో అది అలా భావించి నేను ఇది అందుకు నాకు దక్కింది. అందులో భాగస్వాములైన మీ ప్రతి ఒక్కరికి ఇందులో చేయూత ఉంది అని చెప్పుకోవడానికే ఈరోజు నేను ఇది పద్మభూషణ్ మీకు తగిలించుకుని మీకు చూపించడానికి నేను ఇక్కడికి వచ్చింది. సో మరొకసారి ఇలాగే మన ఈ పరస్పర సేవా కార్యక్రమం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను చెప్పాను మైండ్ నంబర్ ఏజ్ చేస్తే నంబర్ మన మైండ్ స్ట్రాంగ్ గా ఉండి మనం మన శరీరం మీద మనం అదుపు తప్పకుండా దాన్ని మన అదుపాజ్ఞలో ఉంచుకుంటే ఎన్నేళ్ళైనా జీవించవచ్చు. మనం ఏమేమి ఊహించుకుంటున్నామో చేయాలనుకుంటున్నాం ఇంకా ముందు ముందు కూడా అన్నింటి కూడా మనం సాధించగలుగుతాం చేయగలుగుతాం అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి ఒకసారి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ